ఒక్కసారి నారాయణ ఒక్కసారి భానుప్రకాష్ రెడ్డి గారు ఒకసారి నారాయణమూర్తి గారు జాయిన్ అవుతున్నారు, వైసీపీ సీనియర్ నేత. నారాయణమూర్తి గారు, ఇలా ఓవరాల్గా మీ పార్టీ తరఫున లేకపోతే గత సర్కారు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ సర్కారు తరఫున ఏమి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ స్వామీజీలంతా కూడా మనసంతా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు, భక్తులంతా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవాళ మేము తిన్న ప్రసాదంలో ఈ రకమైన పందికొవ్వో లేకపోతే గొడ్డు మాంసానికి సంబంధించిన నూనెలతో తయారు చేశారని మనోవేదకు గురవుతూ ఉన్నారు అందరూ. నమస్కారం మీకు, దానిలో ఉన్న వారికి, ప్రేక్షకులకి. దీంట్లో మనం అసలు విషయాన్ని వదిలేసి అనవసరమైన విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేటగిరికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు టిటిడి అనేది ఒక అటానమస్ బాడీ, ఒక పవిత్రమైన స్థలం, ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప దేవస్థానం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. అది ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అందరి అదృష్టం. మనందరం కూడా తెలుగు వాడై ఉండి ఈ తెలుగు ప్రాంతంలో ఈ దేవస్థానం ఉండడం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం. అది సీఎం కానివ్వండి, మీరు కానివ్వండి, నేను కానివ్వండి. అయితే ఇవాళ కోట్లాది మంది భక్తుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానం మీద, వాళ్ళ నమ్మకం మీద ఒక ఉగ్రవాద చర్యలాగా దాడి చేసే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇది చాలా చింతించాల్సిన విషయం, తలదించుకోవాల్సిన విషయం. చేశారు వాడు ఎందుకంటారండి ఈ మాట? లేదంటారండి ఈ మాట? వినండి వినండి వినండి, సావధానంగా వినండి. మీరు చాలాసేపు మాట్లాడారు, మీరు బాధపడిపోతున్నారు కదా. అంటే మీరు వినండి ఫస్ట్. వినే భక్తుడు కదా, మీరు వినే ఓపుకుందా? నీకంటే పెద్ద భక్తుడిని నేను. నీకంటే ఖండించు, భక్తుడు అయితే ఖండించండి రెడ్డి గారు. హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడమాకండి, జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడమాకండి. జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడి విషయంలో వెనకేసుకొచ్చేవాడు నారాయణమూర్తి గారు చెప్పండి. వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు తప్పు చేసి మళ్ళీ వెనకేసుకొచ్చే పరిస్థితి చేస్తారా? సిగ్గుపడండి రెడ్డి గారు, సిగ్గుపడండి. మీరు మీ భార్య ఇంటికెళ్ళి మీ భార్య మీరు చేసిన వినండి. సిగ్గుండదు మీకు? ఎవరు నాయకుడు జగన్మోహన్ రెడ్డికి సిగ్గున్నారా? జన్మలెత్తాడు మీరు. ప్రజల్ని మోసం చేశాడు, ఇన్నాళ్ళు ప్రజల్ని మోసం చేశాడు, దేవుడు కూడా మోసం చేస్తారు, మోసం చేస్తారు. జన్మలకి ఎందుకు మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి. ఎవరు ద్రోహులు? జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ తెలుగువాడి ఖ్యాతిని దిగజారుస్తారు మీరు. బుద్ధుండాలి మాట్లాడడానికి. ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు అక్కడ అవతల. కానీ హైందవుడిగా, హైందవ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు, తెలుగువాడిగా, తెలుగు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టెంపుల్ ఖ్యాతిని పెంచే విధంగా చూస్తారా మీరు? లేదంటే నమ్మకం మీద పిచ్చి పెడతారా మీరు? దారుణంగా దాడి చేస్తారా మీరు? నమ్మకం మీద, హైందవ ధర్మం మీద దాడి చేస్తారా మీరు? ఏం మాట్లాడతారు? ఎస్, మీరు చేసేది దాడే. ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం ఎంత సిగ్గుచేటండి. ఎప్పుడు వచ్చింది ఆ రిపోర్టు? ఎన్నాళ్ళు మీరు ఎందుకు రిపోర్ట్ ఎందుకు దాచిపెట్టారు? అంటే మీరు చేసిన తప్పులు రాజకీయాలు వాడుకుంటారా రిపోర్ట్? ఒకవేళ జరిగి ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారు మీరు? ఎప్పుడు వచ్చింది రిపోర్టు?
ఇదంతా కల్పితం. ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం మీది కదా. ఏ రోజైనా బోర్డు తీర్మానాలు వెబ్సైట్ లో పెట్టారా? ఏ రోజైనా బోర్డు తీర్మానాలు వెబ్సైట్ లో పెట్టారా? 5 సంవత్సరాలు. ఒక్క నిమిషం ఆగండి అశోక్ అన్న, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒక్క నిమిషం టైం ఇవ్వండి అశోక్ అన్న. ఇది హిందువుల ఆత్మాభిమానం, హిందువుల నమ్మకం. వెంకటేశ్వర స్వామి హిందూ అనే పదం వైసీపీ మాట్లాడడానికి అర్హత లేదు. హిందూ అనే పదాన్ని వైసీపీ మాట్లాడే అర్హత కోల్పోయింది. సిగ్గుండాలి కదా పదాన్ని వైసీపీ నాయకులు మాట్లాడే అర్హత చేసే కోల్పోయారు. ముందు కాదు నారాయణమూర్తి గారు, ముందు నారాయణమూర్తి గారు, ఉండాలి. నారాయణమూర్తి గారు, దేశం మన రాష్ట్రంలో మనం మాట్లాడే ముందు ఇది ఒకరికి సంబంధించిన విషయం కాదు. మాట్లాడే బాధ్యత ఉండాలి. బాధ్యత ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మీరు ఒకరికి సంబంధించిన వాళ్ళ, ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళ, కోట్లాది మంది ప్రజలు రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు మనం ఎంత బాధ్యతతో మాట్లాడాలి. ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఏ విధంగా ఉద్దేశంతో ముందు అవన్నీ వదిలేసి మీరే రిపోర్ట్లు తయారు చేసేసి మీరే ఎక్కడికో పంపించి మీరే ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసేసి మీరే ప్రకటనలు చేసేసి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు?